మీ అందరికి కూడా యాశ్వామస్య నామమున ఆయన యొక్క దీవెనలు ఆయన మేలులు మీకు సమృద్ధిగా కలుగును గాక అని ఆశీర్వాద వచనము పలుకుతూ ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఆ పరమ తండ్రి సర్వోన్నతుడు, ఆ సర్వాధికారి మనల్ని ఆయన సన్నిధిలో సమకూర్చాడు. అయితే కరోనా పరిస్థితులు, కరోనా వేగంగా విజృంభిస్తుండగా మందిరంలో మనము చేరి ఆరాధించుకోవడానికి ఒక పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి అందునిమిత్తమే గృహాలలోనే ఉండి ఆన్లైన్లో చూస్తూ మీరు పర్వతను ఆరాధించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ యొక్క రిక్వెస్ట్ని మీరు మన్నించి మీ మీ గృహాలలో మీరు ఆయన యొక్క సన్నిధిని కూడి ఆయన సన్నిధిలో మీరందరూ మీ గృహాలలో నుండి ఆయన ఆరాధించారు. అసలు వాక్యమును కూడా వినవలసిందిగా కూడా కోరుతూ వస్తుంటున్నాం. ఆ పరమ తండ్రి సన్నిధిలో ఆ జీవాధిపతి యొక్క మాటలు కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఆ పరమ తండ్రి మన కొరకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము, కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 9వ వచనము. పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. కీర్తన 96వ అధ్యాయము 9వ వచనంలో మాట. సమయంలో ఈ మాట ద్వారా, ఈ వచనం ద్వారా పరమ తండ్రి మనల్ని బలపరిచినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకొందన మా తండ్రి, సర్వోన్నతురా, సర్వాధికారి, జీవాధిపతి యెహోవా ఎలోహిం యెహోవామసియా, మహిమోన్నతురా, నీ తిరుగు తండ్రి, ఆశ్చర్యకరానికి స్తోత్రం చెల్లించుకొస్తుంటున్నాం. అయ్యా, ఈ సబ్బాదినమున ఇంతవరకు తండ్రి మేము స్తుతించే భాగ్యము, ఆరాధించే భాగ్యము, ఘనపరిచే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లించుకొస్తుంటున్నాం. అయ్యా, నమ్మదగిన వాడా, గొప్పవాడానికి స్తోత్రము తండ్రి. మరోసారి తండ్రి నీ వాక్యాన్ని విని ధన్యతను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకొస్తుంటున్నాం. అయ్యా, మాట మీది, అయ్యా శక్తి మీది, బలము మీది. అయ్యా అదిగో తండ్రి, నీ సన్నిధిలో మీ యొక్క మాట ద్వారా మేము బ్రతికింపబడతాము నాయన. నీ వాక్యము ద్వారా మేము బ్రతికింపబడతాము, జీవింపబడతాము. కాబట్టి నీ సన్నిధికి వస్తుంటున్నాం నాయన, ఆశతో మీ సన్నిధికి వస్తుంటున్నాం. అయ్యా ఈ సమయంలో తండ్రి మీరే మా యొక్క బ్రతుకులను ప్రేమించి ఇదిగో తండ్రి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. మమ్మల్ని సంధించండి, మీరు మమ్మల్ని బలపరచండి, మా ఆత్మలు తెప్పరెళ్ళొచ్చండి ఆయనకి స్తోత్రము తండ్రి. అయ్యా, నిలబడి వాక్యం ఉపదేశించుటకు నేను ఏమాత్రం యోగ్యుని కాదు తండ్రి. మీ యొక్క రక్త ప్రోక్షణకి ఎదిగి వస్తుంటున్నాను. పరిశుద్ధపరచుము నాయన, నీ పరిశుద్ధాత్మ అభిషేకించుము నాయన. నీ బూరగా, నీ సాధన, నీ పనిమట్టుగా వాడుకోము తండ్రి. నీ రాను చాటున మరుగు చేసుకోము నాయనానికి స్తోత్రములు. అయ్యా ఈ సమయంలో తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడి మీరు మనం బలపరచమని ప్రార్థిస్తూ మీకే ఘనత, మహిమా, ప్రభావం చెల్లిస్తూ మారశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవామసియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం వైఫై ఇంటర్నెట్ కలెక్షన్ కొంచెం మనకు అది సమస్య ఉంది. అందునిమిత్తము యూట్యూబ్ ఇవ్వలేకపోతున్నాము, ఓన్లీ ఫేస్బుక్ లైవ్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించండి, ఫేస్బుక్లోకి రావాల్సిందిగా కోరుతూ వస్తుంటున్నాం. యూట్యూబ్ ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి ఫేస్బుక్ చూస్తున్న వారు కూడా మన యొక్క సహోదరులకు తెలియపరచండి, ఓన్లీ ఫేస్బుక్లోనే లైవ్ వస్తుందని ఒక మాట మీరు తెలియపరిచినట్లయితే వారు కూడా ఫేస్బుక్లోకి వస్తారు, ఫేస్బుక్లో చూస్తారు. కాబట్టి ఈ యొక్క ఇన్కన్వీనియన్స్కి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతూ వస్తుంటున్నాం. సమయంలో మనము వాక్యంలోకి వెళదాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న మాట 96వ కీర్తన 9వ వచనములో, పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయాలి. ఆయన సన్నిధికి వచ్చేవారందరూ కూడా పరిశుద్ధులై పరిశుద్ధాలంకరములు ధరించుకొని వచ్చి ఆయన సన్నిధిని మనం కనబడాలా, ఆయన ఆరాధించాలా, ఆయన గణపరచాలా, ఆయన మహేపరిచే వారిగా ఉండాలి. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనమును
పరిశుద్ధులము కావాలని ఆయన కోరుచూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క లేఖనాల్లో కనబడుతూ వస్తుంటుంది, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలము అంటాడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చేవారు, ఆయన సన్నిధిని ఆరాధించేవారు, ఆయన ఘనపరిచేవారు, ఆయన మహేపరిచేవారు పరిశుద్ధతతో రావాలి, పరిశుద్ధాలంకరములు ధరించుకొని రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక పెళ్ళికి వెళితే, ఒక వివాహానికి వెళితే మంచి అలంకరణతో, మంచి కొత్త బట్టలతో, మంచి స్త్రీలైతే ఆభరణాలతో, మంచి కొత్త కొత్త ఇంకా వాళ్ళ యొక్క డ్రెస్ అంతా మారిపోతుంది. ఇంట్లో ఉన్న డ్రెస్సు మామూలుగా క్యాజువల్గా వేసుకున్న డ్రెస్కి, పార్టీస్కి, పెళ్ళిస్కి వేసుకున్న డ్రెస్కి చాలా తేడా ఉంటుంది. మగవారు కూడా ఈ మధ్యలో చాలా అలంకరణలతో వెళుతున్నారు. ఎలాంటి అలంకరణలు అంటే చేతులకు మొత్తం ఉంగరాలు, బ్రాస్లెటు, మెడలో చైన్ కడవడాలా, ఇంకా చాలా చాలా అలంకరణతో మగవారు కూడా అలంకరించుకొని పెళ్ళిళ్ళకి వెళుతున్నారు. ఎందుకు అంటే అక్కడ వచ్చే జనాంగముకు మనం కనపరుచుకోవాలని, నా గొప్పతనము, నా యొక్క స్థితి కనపరుచుకోవాలని, అక్కడ వచ్చేవారందరూ కూడా నన్ను మెచ్చుకోవాలని. ఆ పెళ్ళి అనగానే ఒక వాతావరణం మారిపోతుంది. అదే మాదిరిగా పరిశుద్ధుని సన్నిధికి వచ్చినప్పుడు, పరమాత్మని చెంతకు వచ్చుతున్నప్పుడు, ఆ పరిశుద్ధుడే సింహాసనాసనుడిగా ఉండి మనసుతో స్వీకరించాలని ఆయన ఆశపడుతున్నప్పుడు, మనము కూడా ఏ విధంగా రావాలి ఆయన సన్నిధికి? పరిశుద్ధాలంకృతతో, పరిశుద్ధాలంకరములు ధరించుకొని ఆయన సన్నిధికి రావాల్సిన అవసరం ఉంది సుమా. అపవిత్రతతో, అపవిత్రమైన పెదవులతో, అపవిత్రమైన హృదయాలతో, అపవిత్రమైన శరీరముతో, అపవిత్రతతో వచ్చి అదే అపవిత్రమైన హృదయముతో ఆరాధిస్తే అట్టి ఆరాధన ఆయన అంగీకరించడు సుమా. కాబట్టి ఈ లోకములో అపవిత్రతపరచబడితే నీవు ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి, ఆయన వాక్యము చేత కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడవై ఆయన పరిశుద్ధమైన సన్నిధికి రావాలి. ఆయనను విశ్వసించని వారు, అన్యులైన వారు, ఆయన రక్తం చేత కడగబడని వారు, ఆయన రక్తమును ఇంకా స్వీకరించని వారు, ఆయన నా కొరకు బలియాగమైన విశ్వసించని వారు, వారు వచ్చి ఇక్కడికి వచ్చి పరిశుద్ధులై వెళుతారు. కానీ ఆల్రెడీ మనము పరిశుద్ధ రక్తం చేత కడగబడిన వారము, పరిశుద్ధను కలిగి ఉన్నవారము, పరిశుద్ధ యొక్క శరీరములో, ఆయన శరీరంలో పరిశుద్ధ రక్తంలో పాలు పొందిన వారము, పరిశుద్ధత ఏంటో ఎరిగిన వారము. ఇవన్నీ గ్రహించి ఎరిగి ఇంకా నేను అపవిత్రుడుగానే ఆయన సన్నిధికి నేను వెళతాను, పరిశుద్ధమైన దినంలోకి ఎంటర్ అవుతాను, పరిశుద్ధిని ఆరాధించుకోవడానికి నా స్థితి ఏ విధంగా ఉన్నా పర్లేదు అని అనుకుంటున్నావేమో. కానీ పరమతని సన్నిధిలో ఆయన కోరుతూ వస్తుంటున్నాడు, పరిశుద్ధతతో నువ్వు రావాలని, పరిశుద్ధాలంకరణ ధరించుకొని ఆయన సన్నిధికి రావాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. దాని కొరకు ఆయన మనల్ని ఏం చేసుకోమంటున్నాడంటే, పరిశుద్ధపరచుకోండి. లేవియ కాండము 20వ అధ్యాయములో ఒక మాట ఆయన అంటూ వస్తుంటున్నాడు. లేవియ కాండం 20వ అధ్యాయము 7వ వచనములో, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుండుడి, నేను మీ ఎలోహిమైన యెహోవాను. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుండుడి. కాబట్టి మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోమని ఆ యెహోవా మనకి ఆజ్ఞాపిస్తూ వస్తున్నాడు సుమా. కాబట్టి పరిశుద్ధపరచుకోవడం ఏ విధంగా, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం ఏ విధానంలో పరిశుద్ధపరచుకుంటాం, మనం ఏ స్థితిలో పరిశుద్ధపరచుకుంటాం అంటే, ఇక్కడే కింది వచనంలో 8వ వచనంలో ఆయన అంటూ వస్తుంటున్నాడు, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించవలెను, నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. పరమ తండ్రి నీకు స్తోత్రములు.
ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను మనం ఆచరించిన వారమైతే మనం పరిశుద్ధపరచబడిన వారం, పరిశుద్ధపరిచిన స్థితిలోకి వెళుతాం. కాబట్టి ఆయన ఆజ్ఞలు అనుసరించడానికి కొరకు, ఆయన ఆజ్ఞల వెనకాల ఉన్న కట్టలు ఆచరించడానికి కొరకు మన హృదయంలో తీర్మానించుకుంటే, మన మనసు ఆ విధంగా ఆయన కట్టలు అనుసరించడానికి కొరకు మన మనసు వెళుతుంటే ఆయన పరిశుద్ధపరుస్తాడు సుమా. ఆయన కట్టలు ఆచరించడం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాము సుమా. కాబట్టి ఎప్పుడైతే కట్టలను మీరుతుంటామో, ఆయన ఆజ్ఞలు మీరుతుంటామో, ఎప్పుడైనా ఆయన నీతి విధులు మీరుతుంటామో, అప్పుడు మనం ఏం కొని తెచ్చుకుంటున్నట్టు? అపవిత్రత కొని తెచ్చుకుంటున్నాడు సుమా. కాబట్టి అందుకే ఇక్కడ ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే స్పష్టంగా, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. మీరు నా కట్టలు ఆచరించడం ద్వారా, నా ఆజ్ఞలు అనుసరించడం ద్వారా నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. కాబట్టి అందుకే ఆయన ఆ పైవచనంలో మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని, మనము పరిశుద్ధపరచబడాలి అంటే ఆయనకు ఆజ్ఞలను అనుసరించే వారముగా ఉండాలి. ఆయన ఆజ్ఞను అనుసరించను అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తుంటావో, ఆజ్ఞ అతిక్రమించడానికి కొరకు నువ్వు అడుగులు వేస్తుంటావో, కట్టలు అనుసరించకుండా వెళుతుంటావో, ఆ ఆజ్ఞాతిక్రమమే నీకు పాపము సుమా. అట్టి విధమైన పాప హృదయముతో, పాప తలంపులతో, పాప హృదయమైన ఆ హృదయాలతో ఆయన సన్నిధికి వచ్చి నువ్వెంత మొరపెట్టినా నీ మొర పరమ తండ్రి వినడు సుమా. కాబట్టి అందుకే భక్తుడు ఆ మాట అన్నాడు, నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన యెడల ఆయన నా మనవి వినకపోవును అంటాడు. కాబట్టి నీ హృదయంలో పాపముంది అంటే నీవు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని అర్పణలు అర్పించినా ఆ ప్రార్థన పరమ తండ్రి వినడు. కాబట్టి నీ హృదయంలో ఉన్న పాపము తొలగింపబడాలి, నువ్వు పవిత్రపరచబడాలి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించాలి సుమా. కాబట్టి అందుకే పరమ తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క ఆజ్ఞను అనుసరించమని సెలవిస్తూ, ఆజ్ఞను అనుసరించడం ద్వారా నువ్వు పవిత్రపరచబడిన వాడవైతే, పరిశుద్ధపరచబడిన వాడవైతే, అప్పుడు అట్టి విధమైన స్థితిలో ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తే అది ఆయనకు అనుకూలము, అది ఆయనకి ఇష్టము. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నా మందిరమునకు అనుకూలము అంటున్నాడు. కాబట్టి ఆ పరమ తండ్రి సన్నిధిలో పరిశుద్ధపరచబడిన వారమై ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించాలి సుమా. కాబట్టి ఈ పరిశుద్ధతను ఆయన రక్తము చేత కడగబడిన, ఆయన రక్తము చేత విమోచింపబడిన మనము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ చేత పవిత్రపరచబడుతున్న మనము ఈ పరిశుద్ధతను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సుమా. కాబట్టి అందుకే ఏ విధంగా మనం అపవిత్రపరచబడుతున్నామో, ఏ స్థితిలో మనం అపవిత్రపరచబడుతున్నామో పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి స్పష్టంగా రాయించి పెట్టాడు సుమా. నువ్వు పవిత్రంగా ఉండడానికి కోసము పరమ తండ్రి పరిశుద్ధ గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాటలు రాయించి పెట్టాడు. ఆ మాటలు మనం చూసుకుందాం. ధర్మంలో నుంచే పరమ తండ్రి పరిశుద్ధ గ్రంథంలో, ఇగో నువ్వు దీనిని బట్టి నువ్వు అపవిత్రపరచబడతావు, ఇది చేస్తే నువ్వు అపవిత్రపరచబడతావు, కాబట్టి నువ్వు ఇది చేయకూడదు, ఇది నువ్వు చేస్తే అపవిత్రపరచబడతావు అని పరమ తండ్రి స్పష్టంగా చెప్పిన మాటలు, కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఒకసారి ఇదే లేవియా ఖండం 11వ అధ్యాయంలో, లేవియా ఖండం 11వ అధ్యాయము 44వ వచనంలో, లేవియా ఖండము 11వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీ ఎలోహిమైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనక మీరు పరిశుద్ధులైనట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్న వలెను, నేల మీద ప్రాకు జీవరాశులలో దేనివల్లను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులలో దేనివల్లను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు సుమా. పరమ తండ్రి పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క అధ్యాయము ద్వారా మనకు సెలవిస్తూ వస్తున్నాడు. ఏది అపవిత్రమైన జంతువో, ఏది పవిత్రమైన జంతువో, ఏది ఆయనకు అసహ్యమైనదో స్పష్టంగా పరమ తండ్రిలో మనకు రాయించి పెట్టాడు. కాబట్టి పవిత్రమైన జంతువును, అపవిత్రమైన జంతువును భేదము చేశాడు పరమ తండ్రి. స్పష్టంగా ఇక్కడ ఈ లేవియా ఖండం 11వ అధ్యాయంలో రాయించి పెడుతూ ఆయన చివరి వచనాల్లో అంటూ వస్తుంటున్నాడు, అయ్యలారా
మీరు వీటిని బట్టి అపవిత్ర కలగజేసుకొనకూడదు. 43వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటాడు, ప్రాకు జీవరాశులలో దేనినైనా తిని మిమ్మల్ని మీరు హేయపరచుకొనకూడదు, వాటి వలన అపవిత్రలో ఉన్నట్లు వాటి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు, అపవిత్రత కలగజేసుకొనకూడదు. పరమ తండ్రి దేనినైతే తినకూడదన్నాడో, దేనినైతే హేయమన్నాడో, దేనినైతే మీరు ముట్టకూడదన్నాడో దాన్ని బట్టి మనం అపవిత్రపరచబడతాము. కాబట్టి అక్కడైనా అందుకే స్పష్టంగా రాయించి పెడుతూ వచ్చాడు పరమ తండ్రి, వాటి వల్ల మీరు అపవిత్రులుగా ఉన్నట్లు వాటి వల్ల మీరు అపవిత్రత కలగజేసుకోకూడదు. కాబట్టి నేల మీద ప్రాకు జీవరాశులలో దేనివల్ల మిమ్మల్ని మీరు అపవిత్రత కలగజేసుకోకూడదు సుమా. నేను మిమ్మల్ని పవిత్రులాగా ఉన్నట్లుగా పరిశుద్ధులాగా ఉన్నట్లుగా ఆజ్ఞలు ఇచ్చాను, ఆ ఆజ్ఞలు అనుసరిస్తే మీరు పవిత్రపరచబడతారు. కాబట్టి పవిత్రమైన జంతువులేదో కూడా పరమతని స్పష్టంగా ప్రాకు జీవరాశులేదో కూడా ఆయన తెలియపరిచాడు. కాబట్టి పవిత్రమైన వాటికి అపవిత్రమైన వాటికి భేదము పరమతని కలగజేశాడట. ఆ భేదాన్ని మనం గుర్తెరగాలి సుమా. కాబట్టి అపవిత్ర జంతువులను ముట్టి అపవిత్రమైన జంతువు యొక్క మాంసమును తిని మనం అపవిత్రత కలగజేసుకోకూడదని పరమతని హెచ్చరిక చేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే ఆయన ఇదే లేవే ఖండము 20వ అధ్యాయంలో ఒక మాట స్పష్టంగా రాయించి పెడుతూ వచ్చాడు. లేవే ఖండం 20వ అధ్యాయము 25-26 వచనాలలో 25-26 వచనాల్లో ఆయన రాసి వస్తుంటున్న మాట, కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువుల వలనే కానీ ఏ పక్షుల వలనే కానీ నేల మీద ప్రాకు దేని వలనే కానీ మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. పరమతని సెలవిస్తుంటున్నాడు. పరమతని విభజన చేశాడు. పవిత్రమైన జంతువేదో అపవిత్రమైన జంతువేదో అని విభజన చేసిన ఆ విభజనను మనం గుర్తెరగాలి, మనం కనిపెట్టాలి. కనిపెట్టి ఆ అపవిత్రమైన జంతువుని మనం ముట్టకూడదు, మనం వాటిని తినకూడదు. కాబట్టి ఈ అపవిత్రమైన వాటిని తినకూడదు అని మనకు పేతురు యొక్క దర్శనములో కూడా పేతురు అంటూ వస్తుంటున్న అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఆ ప్రాకు జీవ జలరాశులు ఆ చతుష్పాద జంతువులన్నీ కూడా ఆయన ఎదుటకు తీసుకురాబట్టినప్పుడు, అయ్యా ఇవన్నీ కూడా అపవిత్రమైన పక్షులు కదా, ఇవన్నీ అపవిత్రమైనవి కదా. ఒక మాట మనం చూసుకుందాం. అపొస్తలుల కార్యములో 10వ అధ్యాయంలో ఆయన అంటూ వస్తుంటున్నాడు. 10వ అధ్యాయము 11-12 వచనాలలో 13 వచనాల్లో, ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమికి దిగవచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు, ఎలోహిం నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, ఇక్కడ దర్శనము ఆయన కనబడుతూ వస్తుంటుంది. ఆ కనబడుతున్న దర్శనములో వివిధ ప్రాకు పురుగులు ఆకాశ పక్షులు చతుష్పాద జంతువులు సకల చతుష్పాద జంతువులు కనబడుతున్నాయి. వాటిని చంపుకొని తిను అని పరమతండ్రి యొక్క స్వరం వినబడుతుంటుంటే, ఈయన ధర్మం తెలిసిన వ్యక్తి కదా, ఈయననేమో ఈ యొక్క ధర్మంలో ఉన్న మాటను బట్టి ఆ మాటను అక్కడ అంటున్నాడు సుమా. పరిశుద్ధ గ్రంథంలో ధర్మంలో రాయించబడిన అపవిత్రమైన జంతువులు పవిత్రమైన జంతువులకున్న భేదమైన తెలుసు కాబట్టి ఇక్కడ ఈ మాట అంటూ వస్తుంటున్నాడు పేతురు గారు. అయ్యా అపవిత్రమైన వాటిని నేను తిననని తెలుసు కదా అంటే దాని అర్థం ఏంటంటే, ధర్మములో అపవిత్రమైన జంతువులు అపవిత్రమైన పక్షులు అపవిత్రమైన ప్రాకు జీవరాశులు అని పరమతని గ్రంథంలో రాసిచ్చి పెట్టాడు. వాటిని ముట్టకూడదు అని. నేను ముట్టదు కదా తండ్రి అని ఆయన పరమతనికి సెలవిచ్చినప్పుడు పరమతని అంటున్నాడు, అయ్యా నేను నీకు చెబుతున్న ఉద్దేశం వేరు. నేను జనుల గురించి మాట్లాడుతున్నాను, మనుషుల గురించి మాట్లాడుతున్నాను. ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడు కాడని, ఏ మనుషుడు కూడా అపవిత్రుడు కాడని, ఏ మనుషుడు కూడా ఆ అన్యుడైన ప్రజలైన వారు కూడా వారు ఏమాత్రము కూడా వారు నా సన్నిధికి రావడానికి అనర్హులు కాదని నేను తెలియపరచడానికి కొరకు ఈ దర్శనం చూపిస్తున్నాను
అని పేతురుకు పరమతండ్రి స్పష్టంగా తెలియపరిచాడు సుమా. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ మాటను హేతువు చేసుకొని చాలామంది ఏ జంతువులైనా మనం తినవచ్చు, ఏ పక్షులైనా తినవచ్చు, ఏవైనా తినవచ్చు అని దాని యొక్క అర్థాన్ని వేరే విధానంలోకి తీసుకొని వేరే విధంగా అర్థం చేసుకొని దాన్ని గ్రహించలేక పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రంలో పరమతండ్రి ఏమి సెలవిచ్చాడో అది గ్రహించలేక వాళ్ళు వారి యొక్క ఘటాలను అపవిత్రపరచుకుంటున్నారు. తినకూడని అపవిత్రమైన మాంసములను తిని వారు అపవిత్రపరచుకుంటున్నారు. వారి ఘటాలను అపవిత్రపరచుకొని అపవిత్రమైన దేహాలతో అపవిత్రమైన హృదయాలతో ఆయన సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తున్నారు. ఆయన సన్నిధికి వచ్చి నేను పరిశుద్ధులను తండ్రి అని ఆరాధిస్తున్నారు. ఆయన ఎంత బాధపడతాడు. కాబట్టి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ఏ వస్తువు కూడా నిషేధింపకూడదని, ఏక వస్తువు కూడా నిషేధింపకూడదని అనుకుంటున్నారు, కానీ అది వాక్యం వలన పవిత్రపరచబడినదై ఉండాలి. అది వాక్యములో పవిత్రమైనదై ఉండాలి. నువ్వు తినే ఆ మాంసము ఏదైనా అది పవిత్రమైన జంతువని ఉండాలి అని దాని అర్థం సుమా. కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిన అవసరత ఎంతైనా ఉందని అనిపిస్తూ వస్తుంటుంది. ఒకసారి మనము చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో పరమతండ్రి ఆ యొక్క మాటను మనము చూసుకుంటే ఎందుకు ఈ లోకంలో ఈ విధంగా ప్రజలు అపవిత్రమైన జనాంగముగా కనబడుతూ వస్తుంటున్నారు అనేది చూసుకుంటే, అంటే పౌలు తినమన్నాడు, పేతురుకు దర్శనం వచ్చింది, కానీ అది ధర్మములో రాయబడిన మాటలోకి మనము అన్వయించుకుంటే అది వాక్యం వలన పవిత్రపరచబడినదై ఉండాలి. వాక్యము చేత అది పవిత్రపరచబడినదై ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో పరమతండ్రి మన కొరకు వ్రాయించి పెట్టిన మాటను మాత్రము తీసుకోలేకపోతున్నారు సుమా. దాన్ని తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆ విధంగా మనము ఈ లోకములో ప్రాకు జీవరాశులతో, అపవిత్రమైన జీవరాశులతో, అపవిత్రమైన జంతువులతో ఆ యొక్క మాంసము మనము భుజించి మనం అపవిత్రపరచబడి ఆయన సన్నిధికి రాకూడదని, ఆయన సన్నిధిలో మనం ఆరాధించకూడదని పరమతండ్రి యొక్క ఆజ్ఞగా మనం చూసుకుంటూ వస్తుంటున్నాము సుమా. ఎందుకు అంటే ఆ పరిశుద్ధుడు, ఆ పవిత్రుడు, ఆ సర్వోన్నతుడు అంటూ వస్తుంటున్నాడు, అయ్యా నేను పరిశుద్ధతలో మహనీయుడను, ఆయన పరిశుద్ధతలో ఏమాత్రము కూడా తక్కువ తగిన ఏమాత్రము కూడా తక్కువవాడు కాదు సుమా. ఒకసారి ఆయన గురించిన ఒక గొప్ప మాట, ఔన్నత్యము, ఆయన యొక్క శక్తిలో ఒకసారి నిర్గమకాండం 15వ అధ్యాయంలో వ్రాయబడుతున్న ఒక మాట, నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట, నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనములో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. కాబట్టి ఆ యెహోవా పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు సుమా. మహనీయుడు, ఆయన గొప్పవాడు. కాబట్టి ఆయన పరిశుద్ధులకే అందని వాడు సుమా. అంత గొప్ప మహనీయుడు ఆ పరిశుద్ధుడు. నీ నుంచి ఏ విధమైన పరిశుద్ధతను ఆశపడుతున్నాడు, ఏ విధమైన పరిశుద్ధ స్థితిని నీ నుంచి ఆశపడుతున్నాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే చివరికి అట్టి అపవిత్రమైనది తినకూడదు, అపవిత్రమైన వాటిని ముట్టకూడదు కూడా అంటున్నాడు సుమా. అపవిత్రమైన జంతువులను, అపవిత్రమైన ఆ మాంసమును ముట్టకూడదని కూడా పరమతండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఆయన సెలవిస్తూ వస్తుంటున్న మాటలు. ఒకసారి మనం చూసుకుందాం. యెషయా గ్రంథంలో ఒక మాట అంటున్నాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయమును మనం చదివి కొంతమంది భక్తుల జీవితాలను మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనములో, పోవుడి అచ్చటి నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి, యెహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకునుడి. పరమతండ్రికి స్తోత్రములు, పరమతండ్రికి స్తోత్రములు. పోవుడి అచ్చటి నుండి వెళ్ళిపోవుడి, అచ్చటి నుండి వెళ్ళండి,
అపవిత్రమైన స్థలములో నుంచి, అపవిత్రమైన యొక్క కార్యముల నుంచి, అక్కడి నుంచే కాదు, అపవిత్రమైన ఏ స్థితిలో నుంచా అయినా మీరు వెళ్ళిపోవాలి. అపవిత్రమైన దేనిని కూడా ముట్టకూడదు, అపవిత్రమైన దేనిని కూడా ముట్టకూడదు అని పరిశుద్ధ గ్రంథంలో పరమతని సెలవిస్తూ వస్తుంటున్నాడు సుమా. ముట్టితే కూడా, ముట్టడం ద్వారా కూడా మనం ఏం చేయబడతాము? అపవిత్రపరచబడతాము. అందుకే ఆయన ఇక్కడ రాయించి పెట్టాడు, అపవిత్రమైన దేనిని కూడా మీరు ముట్టకుడి అని, దాని యొద్ద నుండి తొలగిపోడి అని. అంటే ప్రతి విధమైన అపవిత్రతకు దూరంగా ఉండడమే కాదు, అది అక్కడ కనబడుతుంది, అపవిత్రమైన కార్యం కనబడుతుంది, అపవిత్రమైన మాంసం కనబడుతుంది, అపవిత్రమైన స్థితి కనబడుతుంది, అపవిత్రమైన కార్యం అక్కడ జరుగుతుంది. అంటే మనం దాని నుంచి తొలగిపోవాలట, అక్కడి నుంచి వెళ్ళిపోవాలట, అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అక్కడ అపవిత్రమైన కార్యం జరుగుతుంటే నేను దాన్ని ముట్టుకోవట్లేదు కదా, నేను దాని దగ్గరికి వెళ్ళట్లేదు కదా, నేను దానిలో పాలు పొందట్లేదు కదా అని మనం అనుకుంటుంటాం. కాబట్టి దానిని పరమతండ్రి చూస్తున్నాడు సుమా. అపవిత్రమైనది ఏదైనాను జరుగుతుంటే అక్కడి నుంచి మీరు దాని యొద్ద నుండి తొలగిపోడి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. కాబట్టి జాగ్రత్తగా మన ఘటాలను మనము పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన స్థితి. కాబట్టి ఎక్కడైనా ఏ విధమైన అపవిత్రత జరుగుతున్నా దాని యుద్ధ నుంచి తొలగిపోవాల్సినదని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిక చేస్తుంది సుమా. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అది దాన్ని నేను చేయట్లేదు కదా, ఎందుకంటే కొన్ని అపవిత్రమైన కార్యాలు జరుగుతుంటాయి. ఎగ్జాంపుల్, కొన్ని అన్యుల ఆచారాలు జరిగిస్తూ వస్తుంటారు మన ఎదుటనే, అన్యుల యొక్క ఆచారాలు జరిగిస్తూ వస్తుంటుంటారు. ఎగ్జాంపుల్ అంటే మనం ఒక కార్యానికి వెళుతాం, అన్యుల కార్యాలకి మనం వెళుతాం, మనం ఊహించని విధానంలో అక్కడ జరుగుతుంటుంది, అపవిత్రత కార్యం జరుగుతుంటుంది, విగ్రహారాధన జరుగుతుంటుంది. ఆ విగ్రహారాధన చేస్తున్న సందర్భంలో ఆ విగ్రహారాధనతో కలిసి మనం కూర్చున్నా అపవిత్రత కలగజేసుకున్నట్టే, ఆ విగ్రహారాధన జరుగుతున్న స్థలములో నేను అక్కడ కూర్చోలేదు కదా, వారితో పాలు పందులు పొందట్లేదు కదా అని అక్కడే నిలబడి చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అని. దానివల్ల కూడా అపవిత్రత. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది సుమా, దాని యొద్ద నుండి వెళ్ళిపోడి, తొలగిపోడి. కాబట్టి ఎట్టి విధమైన అపవిత్ర కార్యములకు వెళ్ళకూడదు, అపవిత్రమైన యొక్క వాటిని మనము అక్కడ దగ్గరుండి చూడకూడదని పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరమతండ్రి ఉపదేశిస్తూ వస్తున్నాడు సుమా. అదే మాదిరిగా వారి దేహాలను పరిశుద్ధంగా కాపాడుకోవడానికి కొరకు, వారి దేహాలను పవిత్రమైన స్థితిలో అది ఉంచుకోవడానికి కొరకు భక్తులైన వారు ఏం చేస్తూ వచ్చారు. కొన్ని మాటలు మనం చూసుకుందాం. దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చూసుకొని మనం ముందుకు వెళదాం. ఈ వాక్యాన్ని లైవ్ ద్వారా వింటున్న సహోదరులారా, ఒకసారి దానియేలు గ్రంథంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, రాజు భుజించు ఆహారము, రాజు భుజించు ద్రాక్షారసము వీరికి కేటాయించబడింది. దానియేలుకి, హజరియాకి, హనన్యాకి, మిషాయేలుకి, ఈ నలుగురు భక్తులకి. కాబట్టి దానియేలు, హనన్యా, మిషాయేలు, హజరియా అనే భక్తులు వీళ్ళు ఏమని తీర్మానించుకున్నారంటే, ఆ రాజు తినే ఆహారము, ఆ రాజు పానం చేసే ద్రాక్షరసము వాటిని మేము భుజిస్తే, వాటిని పానం చేస్తే మా దేహములు అపవిత్రపరచబడతాయి.
అపవిత్రపరచబడిన యొక్క దేహాలతో ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ యొక్క సమస్తము చూస్తున్న తండ్రి మా యొక్క స్థితిని ఉన్నతంగా తీసుకెళ్ళలేడని వారు ఎరిగిన వారే, గ్రహించిన వారై వారి దేహాలను అపవిత్రపరచుకోకూడదని వారు ఏం చేశారంటే వెంటనే అక్కడ ఉన్న నపస్సుకుల అధిపతిని వారు కోరుతూ వచ్చారు, అయ్యా ఈ భోజనము మాకు మీరు పెట్టకూడదు, ఈ భోజనం మాకు అవసరం లేదన్నప్పుడు ఆ నపస్సుకుల అధిపతి అంటూ వచ్చాడు, అయ్యా రాజుకు నేను ఏమని ఆన్సర్ ఇవ్వగలను? ఈ విధంగా మీకు ఇట్టి ఈ విధమైన ఆహారము మీ కొరకు నియమించిన ఈ ఆహారం నేను పెట్టకపోతే రాజు నన్ను శిక్షిస్తాడు కదా అంటే వీరు అడిగారు, అయ్యా ఒక 10 రోజులు పరీక్షించు, 10 రోజులు పరీక్షించిన తర్వాత ఈ ఆహారము రాజు భుజించు ఆహారము తిన్న వారితో మమ్మలను నువ్వు ఒకసారి చూడు, వారి ముఖములు ఏ విధంగా ఉన్నాయో మా ముఖములు ఏ విధంగా ఉన్నాయో చూడమని వాళ్ళ ఒక చిన్న రిక్వెస్ట్ వారు ఆ యొక్క నపుంసకుల అధిపతిని అడుగుతూ వచ్చారు. 12వ వచనంలో భోజనమునకు శాఖాధాన్యతలను పానమునకు నీళ్లను నీ దాసులమగు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మౌనం పరీక్షించుము, 10 దినాల వరకు పరీక్షించు. ఎందుకు? ఆ రాజు వీళ్ళ కొరకు నియమించిన ఆహారము, ఆ మాంసము, ఆ ద్రాక్షరసము ఎక్కడ అపవిత్రపరచబడిందో అది ఎలాగైనా అది బలి అర్పించి, అది ఏదైనా దేవతకు అర్పించి, ఎక్కడైనా అర్పించి ఆ అపవిత్రమైన మాంసాన్ని వీరికి పెడతారని వీరు గ్రహించి వీరు తద్వారా మేము అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించి ఆ ఉద్దేశాన్ని వారికి తెలియపరుస్తూ వచ్చాడు నపుంసకుల అధిపతికి. అయ్యా 10 రోజులు పరీక్షించు, మాకు 10 రోజులు పరీక్షించిన తర్వాత మా ముఖములు వారి ముఖముల కంటే ఎక్కువగా కలగా కనబడకపోతే, వారి ముఖముల కంటే సౌందర్యంగా కనబడకపోతే మీరు ఆ రాజు నియమించిన ఆహారాన్ని మాకు పెట్టు అని వారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ నపుంసకుల అధిపతి 10 రోజులు వీరిని పరీక్షించాడు. 10 రోజులు పరీక్షించిన పిమ్మట ఆ అపవిత్రమైన ఆహారమును వీరు తినకపోవడం బట్టి, ఆ మాంసమును, ఆ యొక్క ద్రాక్షరసమును, ఆ అపవిత్రమైన ఆ వాటిని తినకపోవడాన్ని బట్టి వీరి యొక్క ముఖములు ఏమన్నా అవి తిన్నవారి యొక్క ముఖముల కంటే తక్కువ కళ రాలేదు సుమా. ఇంకా ఏ విధంగానట, ఇంకా 10 రెట్ల పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. 10వ వచనములో 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులను ఇచ్చెను. చూడండి, పరమ తండ్రికి స్తోత్రములు. వారి ముఖముల కంటే వీరి ముఖములు ఎంతో సౌందర్యంగా కనబడుతున్నాయి. 10 రోజుల తర్వాత ఎంతో కలగా కనబడుతున్నాయి. ఎందుకంటే అపవిత్రమైన ఆహారమును వారు తీసుకోలేదు సుమా, అపవిత్రమైన దాన్ని ముట్టలేదు సుమా, అపవిత్రమైన దాన్ని వారు పానము చేయలేదు సుమా. అందును బట్టి వారి యొక్క దేహాలు పవిత్రంగా కాపాడుకున్న విధానం బట్టి, పరిశుద్ధంగా కాపాడుకున్న విధానం బట్టి వారికి అధికమైన జ్ఞానము, అధికమైన సౌందర్యము, పరలోక సంబంధమైన దర్శనములను యొక్క భావము తెలుసుకునే ఆధిక్యతను పరమ తండ్రి వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. పరమ తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. మన దేహాలను పరిశుద్ధంగా కాపాడుకుంటే, మన దేహాలను పరిశుద్ధమైన స్థితిలో మనం ఉంచుకుంటే, పరిశుద్ధతను మనం కలిగి ఉండడానికి కొరకు ప్రయాసపడితే పరమ తండ్రి మనకేమిస్తాడట? సౌందర్యం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. వారికంటే అధికమైన జ్ఞానం కలిగిన వారిగా ఈ దానియేలు, హజర్యా, అనన్య, మిషాయేలు వీళ్ళు కలిగి ఉంటున్నారు సుమా. అదే మాదిరిగా ఇంకా ఏంటిదంటే పరలోక సంబంధమైన మరుగైన మర్మములు, ఆ కలల భావమును కూడా తెలుసుకునే ఆధిక్యతను వీళ్ళు పొందుకున్నట్టుగా మనము ఈ అధ్యాయంలో చూసుకుంటాము సుమా. కాబట్టి వీరికంటే అధికమైన జ్ఞాన వివేచన గల వారు ఆ రాజ్యములు ఎవరు కూడా లేరుగా, అక్కడ లేనట్టుగా మనం చూసుకుంటూ వస్తుంటున్నాం. ఎందుకంటే వీరి శ్రేష్ఠులని తెలియబడుతూ వచ్చిందట రాజులకి. వీరు శ్రేష్ఠులు, వీరి జ్ఞానములో శ్రేష్ఠులు, అధికమైన జ్ఞానం కలిగిన వారని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, యెహోవామిస్య రక్తంలో కడిగి, యెహోవామిస్య యొక్క శరీరమని ఆయన రొట్టెలు తీసుకొని, యెహోవామిస్య రక్తమని ఆ యొక్క ద్రాక్షరసం తీసుకొని పవిత్రమైన స్థితిలో నీ యొక్క ఘటాన్ని కాపాడుకుంటున్నావా? లేదు.
ఈ లోకములోనే ఉన్న అపవిత్రతతో నువ్వు స్నేహం చేస్తూ సహవాసం చేస్తూ ఆ అపవిత్రతను నీలో కొని తెచ్చుకొని నీ యొక్క హృదయంలోకి తెచ్చుకొని నీ ఘటంలోకి తెచ్చుకొని అపవిత్రమైన స్థితిలో ఉండి ఆరాధన చేస్తున్నావా? ఈ దినమున దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య భక్తుల వలె నువ్వు నీ ఘటాన్ని పరిశుద్ధ కాపాడుకున్నావా అని పరమ తండ్రి నిన్ను అడుగుతూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని ఎదురు నుండి తొలగిపోవుడి అని పరిశుద్ధుడైన యెహోవా నీకు ఉపదేశిస్తున్నాడు సుమా. కాబట్టి ఈ లోకములో దానియేలు వలె, ఆ భక్తుల వలె ఎవరైతే మా ఘటాలను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశిస్తారో, సంకల్పించుకుంటారో, ఎవరైతే ఆ విధమైన ప్రణాళిక చేసుకుంటారో, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని ఎవరైతే యోచన చేసుకొని తీర్మానించుకొని ఆ తీర్మానం నిలబడతారో పరమ తండ్రి వారికి తోడుగా ఉండి వారికి జ్ఞాన వివేచనలు ఇస్తాడు సుమా. వారికి ఆశీర్వాదం ఇస్తాడు, వారికి దీవెనని ఇస్తాడు, వారిని ఆదరిస్తాడు, వారిని బలపరుస్తాడు సుమా. కాబట్టి స్నేహితులతో వెళుతుంటే, బంధువులతో వెళుతుంటే, లేకుంటే ఇరుగు పొరుగు వారితో వెళుతుంటే, లేకుంటే ఎక్కడికైనా పార్టీలోకి వెళుతుంటే అది ఏ విధమైన మాంసమో, అది ఎక్కడి మాంసమో, అది ఎక్కడి స్థితియో, అది ఎక్కడ దేనికి అర్పించబడిందో నీకు తెలియదు సుమా. కాబట్టి బయటకు వెళితే, పార్టీలకు వెళితే, విందులలోకి వెళితే అది ఏ మాంసమో, ఎక్కడికి దేనికి కేటాయించబడిందో నీకు తెలియదు. కాబట్టి దాన్ని ముట్టకపోవడమే శ్రేష్టము. ఇది ముడితే నువ్వు అపవిత్రపరచబడతావు అని ఈ దినం ఉపదేశించబడుతుంది సుమా వాక్యము. కాబట్టి అట్టి విధమైన అపవిత్రత కొని తెచ్చుకోకూడదని పరమతని దినమున నీకు ఉపదేశిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తుంటాడంటే, అపోస్తలుడైన సౌలు ద్వారా ఒక మాట రాయించి పెడుతూ వచ్చాడు. 2 కొరింథీ 6వ అధ్యాయము, 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయములో 15, 16, 18 వచనాలు అవి కలిసి ఉన్నాయి. ఒకసారి చదువుకుందాం. 14 నుంచి చదువుకుందాం. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14, 15, 16, 18 వచనాలు చదువుతున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? మెస్సయ్యకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? ఎలోహిం ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవం కలిగిన ఎలోహిం ఆలయమై ఉన్నాము. అందుకు ఎలోహిం ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో సంచరింతును, నేను వారి ఎలోహింనయిందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని యెహోవా చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయిందును, మీరు నాకు కుమారులు కుమార్తెలైందురని సర్వశక్తి గల యెహోవా చెప్పుచున్నాడు. పరమ తండ్రికి స్తోత్రములు. కాబట్టి అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, అంటే సాహసం కలిగి ఉండకుడి. అదే మాదిరిగా నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? కాబట్టి దుర్నీతి పరులతో సాంగత్యము చేయకూడదు. ఎందుకు? దుర్నీతి వల్ల వాళ్ళ స్థితి అంతా అపవిత్రమైన స్థితి. అపవిత్రమైన జనాంగం ఉండడానికి కొరకు మనల్ని పిలవలేదు సుమా. అపవిత్రత కొని తెచ్చుకోకూడదని పరమతను ఉపదేశిస్తున్నాడు. కాబట్టి వారితో సాహసము చేస్తే అపవిత్రతో సాహసం చేస్తే నువ్వేం చేయబడతావు? అపవిత్రపరచబడతావు. వారిలో ఉన్న లక్షణాలు, వారిలో ఉన్న గుణాలు, వారిలో ఉన్న ఆ యొక్క అపవిత్రమైన స్థితి అంతా కూడా నువ్వు కొని తెచ్చుకుంటావు సుమా. కాబట్టి ఎవరితో సాహసం చేయాలి? పరిశుద్ధులతో సాహసం చేయాలి, పరిశుద్ధ ప్రజలతో సాహసం చేయాలి, పరిశుద్ధులతో సాంగత్యం ఉండాలి మనది. కాబట్టి పరమ తండ్రి ఆశపడుతున్నాడు, నీ వట్టి ప్రజలతో సాంగత్యం చేయమని ఆశపడుతున్నాడు. ఇంకా ఆయన ఏమంటూ వస్తుంటాడంటే, అయ్యా ఎలోహిం ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఎలోహిం ఆలయము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. నీ ఘటము, నీ దేహము ఆయన ఆలయము. దేనికి ఆలయము? పరిశుద్ధాత్మ నివసించే విధానంలో నీ దేహాన్ని ఆయన ఆలయముగా మార్చుకున్నాడు. ఇక్కడ ఈ ఆలయము భౌతిక సంబంధమైన కట్టడము కాదు,
నీ యొక్క దేహమైన ఆలయమైనదని గుర్తెరుగుతున్నావా? ఆయన ఆలయముగా నిన్ను మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే నీ దేహమే పరిశుద్ధాత్మకు ఆలయము. కాబట్టి అందుకే నీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకో. పరిశుద్ధాత్మకు ఆలయమైనది నా దేహము. కాబట్టి ఆ పరిశుద్ధుడు నాలో నివాసం చేయాలి. ఆ పరిశుద్ధుడు నాలో నివాసం చేయాలంటే నేను పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఎలోహిం ఆలయముకు విగ్రహములతో ఏమీ పొందిక. కాబట్టి ఎలోహిం ఆలయమైన నీవు, పరిశుద్ధాత్మకు ఆలయమైన నీ దేహము పరిశుద్ధంగా ఉన్నదా, పవిత్రముగా ఉన్నదా అనేది ఒకసారి జ్ఞాపకం ఉంచుకోమని కోరుతూ వస్తున్నాడు. ఎందుకంటే నేను వారిలో నివాసము చేతును. మనలో నివాసం చేస్తాడట పరమ తండ్రి. మనతో నివాసము, మనలో నివాసము. నేను వారికి ఎలోహింనైందును, వారు నాకు ప్రజలైందరు. కావున అందుకోసము మీరేం చేయాలట? అపవిత్రమైన దానిని ముట్టకుడి. కాబట్టి పరమ తండ్రి కోరుతున్నాడు, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. వారి మధ్య నుండి బయలువెడలండి. అపవిత్రమైన జనాంగంలో నుంచి, అపవిత్రమైన స్థితిలో నుంచి, అపవిత్రమైన ఆ యొక్క వాతావరణంలో నుంచి బయటకు రావాలి మనము. కాబట్టి అందుకే పరిశుద్ధుడి దినమున కోరుతూ వస్తుంటున్నాడు. పరిశుద్ధంగా ఉండడానికి కొరకు ప్రయాసపడండి అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ప్రయాసపడాల్సిన స్థితి పరిశుద్ధతను కొనసాగించుకోవాలంటే. అందుకే అట్టి విధమైన పరిశుద్ధాలంకరమును ధరించుకొని ఆయన సన్నిధికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు సుమా. అట్టి అలంకరణ ఆయనకి ఇష్టకరమైన, ప్రీతికరమైన అలంకరణ. కాబట్టి ఎక్కడెక్కడో అపవిత్రమైన స్థితి అంతా కూడా నీలో ఉండి ఆయన పరిశుద్ధ ఆలయంకి వచ్చి, పరిశుద్ధుడా నేను స్తుతి ఆరాధనకి అర్పిస్తున్నానంటే ఆయన అంగీకరిస్తాడా? కాబట్టి ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, ఈ లోకంలో మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అందుకే ఆయన ఒక మాట తన భక్తురైన పౌలు ద్వారా, అపోస్తలుడైన సౌలు ద్వారా రాయించి పెడుతున్న ఒక మాట మనం చూసుకుందాం. ఎందుకంటే ఈ మాట ద్వారా మనము చాలా జాగ్రత్తగా మన యొక్క ఘటాలను కాపాడుకోవాల్సిన. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాసి వస్తుంటున్నాడు పరమ తండ్రి. 4వ అధ్యాయంలో 4, 5, 6, 7 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మీలో ప్రతి వాడును ఎలోహిం ఎరుగని అన్న జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగినట్టయే ఎలోహిం చిత్తము. 7వ వచనము, పరిశుద్ధులగుటకే ఎలోహిం మనల్ని పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి తన ఘటాన్ని, తన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడమే, పరిశుద్ధమైన స్థితిలో ఉంచుకోవడమే, ఆ పరిశుద్ధతను కలిగి ఉండడమే ఎలోహిం యొక్క చిత్తము నీలో జరుగుతుంది అని గుర్తెరుగుస్తుమా. కాబట్టి ఎలోహిం చిత్తము నీలో నెరవేర్చబడాలి అంటే, ఎలోహిం సంకల్పము నీలో జరుగుతుంది, నెరవేర్చబడుతుంది అంటే నీ ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావు. లేదా అపవిత్రపరచబడుతున్నావంటే ఎలోహిం చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నావు నువ్వు. అయితే నేను ఎందుకోసం పిలిచాడు పరమ తండ్రి అంటే, పరిశుద్ధులుగా ఉండడానికి కొరకు, పవిత్రమైన స్థితిలో ఉండడానికి కొరకు పరమ తండ్రి మనం పిలిచాడు. కానీ అపవిత్రులుగా ఉండడానికి కొరకు పిలవలేదు సుమా. అపవిత్రమైన స్థితికి తిరిగి వెళ్ళడానికి కొరకు పిలవలేదు. అపవిత్రమైన స్థితిని తిరిగి కొని తెచ్చుకోవడానికి మనల్ని పిలవలేదు సుమా. అందుకొరకు ఆయన రక్తాన్ని కార్చలేదు. అందుకొరకైనా ఆయన అమూల్యమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన రక్తం ఆయన అందుకొరకు కార్చలేదు. ఆయన పరిశుద్ధమైన రక్తం ఎందుకొరకు కార్చాడంటే, నీవు పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలని, ఆ పరిశుద్ధతను నువ్వు నిలిచి ఉండాలని, ఆ పరిశుద్ధతను నువ్వు కొనసాగించుకోవాలని, ఆ పరిశుద్ధత వైపు నువ్వు సాగి వెళ్ళాలని. కాబట్టి ఇంకా అపవిత్రత ఏ విధంగా నీ దేహానికి కలుగుతుంది? అపవిత్రమైన తలంపుల ద్వారా, అపవిత్రమైన చూపుల ద్వారా, అపవిత్రమైన నడవడిక ద్వారా నీవు అపవిత్రపరచబడుతున్నావేమో. నీ చూపులు, నీ తలంపులు, నీ మాటలు అన్నీ కూడా ఆయనకు ఇష్టమైన విధానములు, ఆయన కోరుకున్న విధానములు ఉండాలని పరమ తండ్రి కోరుతూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి
హృదయము పరిశుద్ధముగా ఉంటే నీ నోటి నుంచి వస్తున్న మాటలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి. కాబట్టి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. హృదయంలో ఏమి నిండి ఉంటుందో అదే మన పెదవుల నుంచి వస్తాయి సుమా. కాబట్టి హృదయం అంతా కూడా అపవిత్రతో నింపబడి పెదవులు పరిశుద్ధమైన మాటలు పలకాలంటే పలకవు. హృదయంలో పవిత్రత నిండి ఉండి సమృద్ధి అయిన పవిత్రతను మనం కలిగి ఉన్నప్పుడు మన పెదవులు కూడా ఆటోమేటిక్గా ఏం పలుకుతాయి? పరిశుద్ధమైన మాటలు పలుకుతుంటాయి. పరిశుద్ధమైన యొక్క మాటలతో మనం ఆన్సర్ ఇస్తుంటాం, జవాబిస్తుంటాం. కాబట్టి నీ యొక్క స్థితి పరిశుద్ధంగా ఉండాలని పరమతండ్రి కోరుతూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి అందుకే పరిశుద్ధులైన వారిని పరమతండ్రి ఈ లోకములో ఒక మాట రాయబడుతున్న ఒక మాట మనం చూసుకుందాం. ఇది అపోస్తలుడైన పౌలు, ఇది మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో, ఏలయనగా ఎలోహిం వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ ఎదుకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఇంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ఎలోహింను పోలి నడుచుకున్న వారైతిరి. పరమ తండ్రికి స్తోత్రములు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అంటూ వస్తున్నాడు, మమ్మును ఎలోహింను పోలి నడుచుకున్న వారైతిరి. మమ్మును ఎలోహిమును యాశ్వాను పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి పరిశుద్ధతలో పవిత్రతలో మనకు గురి ఎవరు? పరిశుద్ధులు మహనీయుడైన ఆ యెహోవానే మన గురి సుమా. తర్వాత ఆయన పోలి నడుచుకున్న అపోస్తలుడైన సౌలు అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. పవిత్రమైన స్థితిని కాపాడుకున్నాడు అపోస్తలుడైన సౌలు, పవిత్రంగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఆ పవిత్రతను కాపాడుకున్నవాడై ఆయన ఏమంటున్నాడంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరంటారో ఆ మాట? ఎవరనగలుగుతారు అంత మాట? నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే నేను ఆయన పోలి నడుచుకున్నాను. ఆయన ఏ పరిశుద్ధతలో ఉన్నాడో, ఏ విధమైన పవిత్రతలో ఉన్నాడో ఆ విధమైన పవిత్రతలో నేను ఉన్నాను. కాబట్టి నన్ను కూడా మీరు చూడండి, మీ గురి నా మీద కూడా పెట్టండి, నన్ను గురి కలిగి నడుచుకోండి అంటూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, కుటుంబానికి యజమానులుగా ఉన్నవారులారా, సంఘంలో బాధ్యత కలిగిన స్థితిలో ఉన్న సహోదరులారా, మీ పరిశుద్ధతను చూసి, మీలో ఉన్న పవిత్రతను చూసి మిమ్మల్ని చూసి నడవాలి మీ కుటుంబ సభ్యులు. మిమ్మల్ని చూసి మిమ్మల్ని అనుసరించాలి. ఆ పరిశుద్ధతను వారు కూడా పొందుకోవడానికి కొరకు. అవును, మా ఎదుట ఉన్న మా ఇంటి యజమానుడు, మా సహోదరుడు, మా సంఘ పెద్ద, లేకుంటే ఈ యొక్క నాయకుడు మంచి పరిశుద్ధతలో ఉన్నాడు, అటు విధమైన పరిశుద్ధతను నేను కూడా పొందుకోవాలి అని మనల్ని గురి కలిగి నడుచుకోవాలి సుమా. కాబట్టి మనం మాదిరిగా ఉండాలి. పరిశుద్ధతలో మాదిరికతను మనం కనపరచాలి సుమా. ఎందుకంటే మన రక్షకుడిని యెహోవా కనపరిచాడు. ఆయన అన్ని విషయాలలో పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన మాట ద్వారా కూడా అపవిత్రపరచబడలేదు, చూపుల ద్వారా అపవిత్రపరచబడలేదు. ఆయన పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. అందుకే ఆ పరిశుద్ధుని యొక్క ఎముకలు కుళ్ళు పట్టలేదు సుమా. పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. పరిశుద్ధుని ఏం చేయనీయడు పరమ తండ్రి? కుళ్ళు పట్టనీయడు. కాబట్టి ఆ యెహోవా యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు, అందుకే జీవంతో లేపబడింది సుమా. కాబట్టి పరిశుద్ధతకున్న ఆధిక్యత ఏంటి అంటే, వారు తిరిగి సజీవులై లేపబడతారు సుమా, రాజ్యాధికారం పొందుకోవడానికి కొరకు. ఆ పరిశుద్ధులతో కలిసి సాహసము చేస్తూ, పరిశుద్ధులతో కలిసి ఆ పరిశుద్ధమైన స్థితిలో వారు రాజ్యాధికారం చేస్తారు సుమా. దానియేలు గ్రంథంలో రాయబడుతున్న మాట, పరిశుద్ధులకి రాజ్యాధికారము. కాబట్టి పరిశుద్ధమైన స్థితిని
కాపాడుకోవాలని పరమతండ్రి దినమున నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఏ విధంగా చేతనైనను నీవు ఆయన యొక్క పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధతకు రావాలని, ఆయన పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణతకి రావాలని పరమతండ్రి అనేక మార్లు ఉపదేశిస్తూ వస్తుంటున్నాడు. అనేక మార్లు పరమతండ్రి నీకు ఆయన యొక్క వాక్యమును నీకు ఉపదేశిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధతకు సమానమైన సంపూర్ణతకు, అటు పరిపూర్ణతకు నువ్వు సంపూర్ణుడవుగా నువ్వు కూడా కనబడాలి. నువ్వు ఆయన ఎదుట నిష్కలంకమైన హృదయముతో, నిష్కాపట్యమైన హృదయముతో, పరిశుద్ధమైన హృదయముతో, పరిశుద్ధమైన ముఖముతో ఆయన ఎదుర్కోవాలని, ఆ పరిశుద్ధుని ఎదుట నువ్వు నిలబడాలని, పవిత్రమైన కన్యకగా నువ్వు ఆయనను ఎదుర్కోవాలని ఆయన నీకు ఉపదేశిస్తున్నాడు సుమా. కాబట్టి పవిత్రమైన కన్యకగా వధువుగా నువ్వు ఆయనను, ఆ ప్రియుని ఎదుర్కోవాలని ఉపదేశిస్తున్న ఈ మాటలను నీ హృదయంలో చేర్చుకొని పవిత్రత కలగజేసుకోవడానికి కొరకు ప్రయాసపడితే ఆ పరిశుద్ధతకు, ఆ యగస్వామస్య కలిగిన పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత వైపు నువ్వు ప్రయాసపడితే పరమతనికి సహాయం చేస్తాడు. దానియేలుకి, హజర్యాకి, హనన్యాకి, మిషాయేలుకి ఏ విధంగా సహాయం చేశాడో, ఏ విధంగా వాళ్ళు పరిశుద్ధంగా ఉండడానికి కొరకు ఎక్కడ బబులోను దేశంలో చెరలో కూడా వారి పరిశుద్ధతను వారు కాపాడుకోవడానికి ప్రయాసపడ్డారు. ఆ స్థితిలో మనము లేము. ఇప్పుడు చెరలో లేము, ఎక్కడ బందీ గృహంలో లేము, స్వాతంత్రులమై ఉన్నాము, స్వేచ్ఛగా ఉన్నాము. కాబట్టి అందుకే సహోదరులారా, మీకు ఇవ్వబడిన ఈ స్వతంత్రత మీ శరీర క్రియలకు హేతువు చేసుకొనక ఎలోహిం ఏ విధంగా మిమ్మల్ని పిలిచాడో ఆ పిలిచిన పిలుపు ప్రకారము మీరు పరిశుద్ధులైండుడి, పవిత్రులైండుడి. కాబట్టి పరమతండ్రి పిలిచిన ఆ పిలుపు పరిశుద్ధులగుటకైనా మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి కొరకు పిలవలేదు సుమా. కాబట్టి పరిశుద్ధతను కలిగి ఉండాలని పరమతండ్రి ఆశపడుతూ ఈ దినమున ఉపదేశింపజేసి వస్తుంటున్నాడు. పరిశుద్ధత, పవిత్రత. కాబట్టి ఎక్కడ మనం అపవిత్రపరచబడుతున్నామో కూడా తెలియపరిచాడు సుమా. కాబట్టి మాటల ద్వారా, చూపుల ద్వారా, నడవడిక ద్వారా, అదే మరి మన క్రియల ద్వారా, లేకుంటే మనం భుజించే ఆహారము ద్వారా, మన సాహసము ద్వారా అపవిత్రపరచబడుతున్నావేమో. అవిశ్వాసులతో విశ్వాసులకు పొత్తు ఎక్కడ? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? కాబట్టి జాగ్రత్త సుమా. పరమతండ్రి ఉపదేశిస్తున్న ఉపదేశాన్ని విని పవిత్రపరచబడానికి కొరకు, పరిశుద్ధపరచబడానికి కొరకు ఒక చక్కటి తీర్మానం చేసుకో, ఒక చక్కటి ఒడంబడిక చేసుకో పరమతండ్రి సన్నిధిలో. అయ్యా, నీవు పరిశుద్ధులైన ప్రకారము నేను పరిశుద్ధతను, ఆ పరిశుద్ధులకు వస్తాను తండ్రి, నా పరిశుద్ధను కాపాడుకుంటాను తండ్రి, నా పరిశుద్ధమైన స్థితిని నేను అయ్యా ఇంకా మెరుగుపరుచుకుంటాను తండ్రి అని ఆ వైపు నీవు ప్రార్థన చేస్తే పరమతండ్రికి తప్పక నీకు ఆయన జవాబిస్తాడు, నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆయన రక్తముతో నిన్ను పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఆయన పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత వైపు నిన్ను తీసుకెళ్తాడు. ఆ విధంగా పరమతండ్రి నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. పరమతండ్రి ఈ వాక్యం మనకులో దీవించునుగాక. ఆమేన్.